ఉలవల ఆకుకూర అలాగే పచ్చిమిర్చి కారంతో ఆలూ కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ ఆలూను ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు ఉలవల ఆకుకూరను నార్మల్ వాటర్తో 1, 2 సార్లు కడుక్కొని తీసుకోవాలి. ఇందులో ఇంకా ఏమన్నా ఉలవల పొట్టు ఉంటే తీసేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్న ఉలవల మైక్రోగ్రీన్స్ని ఇలా సన్నగా తరుక్కొని ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్‌ను తీసుకొని అందులో కారానికి తగినన్ని పచ్చిమిర్చి, 7, 8 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం ఉప్పులను వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆలు కూడా ఉడికాయి. ఇక వీటిపైన పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్‌ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులను వేసుకోవాలి. పోపు కూడా వేగాక సన్నగా తరుక్కున్న ఆనియన్ ముక్కలు వేసుకొని వేగనివ్వాలి. ఇవి వేగాక కొంచెం పసుపు, సన్నగా తరుక్కొని పెట్టుకున్న ఉలవల ఆకుకూరను అలాగే రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారంను కూడా వేసుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఈ ఆకుకూర మగ్గడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఒక్క నిమిషంలోనే చక్కగా మగ్గిపోతుంది. ఇక రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఆలు ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ ఉలవల ఆకుకూరలో బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని ఎలాంటి ఎరువులు యూజ్ చేయకుండా మట్టితో కూడా పని లేకుండా టిష్యూ పేపర్స్ మీదనే పెంచుకోవచ్చు. వారం రోజుల్లోనే హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు.